విద్యార్థుల ఆసక్తి ఆలోచనలకు అనుగుణంగా వారు ఎన్నుకున్న రంగంలో విద్యను అభ్యసించేలా జీవన ప్రగతిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంపీ మాధవనేని రఘునందనరావు అన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మెదక్ నియోజకవర్గ ఎంపీ రఘునందనరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సంబంధిత మండల విద్యాధికారి, అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్సి 2025లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్సి 2025 10 ఫలితాల్లో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా 12వ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. జిల్లాలోని 82 పాఠశాలలు 100% ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రభాగాన నిలబెట్టారని వివరించారు. మెదక్ ఎంపీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో 10లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జిల్లా యంత్రాంగం తరపున అభినందించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సమేత సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ మా కాడ సీసీటీవీ పెట్టిండు, రోజు అటెండెన్స్ మమ్మల్ని బయోమెట్రిక్ వేయమంటుండు, 9:30కి రమ్మంటుండు. సార్ కంటే మంచిగా బంగ్లా ఉన్నది, మెదక్లో ఉంటాడు సార్, మేడం ఇద్దరు ఉంటారు. మేము హైదరాబాద్కి వెళ్ళి రావాలి, సిద్దిపేటకి వెళ్ళి రావాలి, దుబ్బాకి వెళ్ళి రావాలి, ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి. కానీ ఇట్లా రోజు రమ్మంటుండని సార్ మీద కూడా కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే నిన్నటి దాకా మనం ఎప్పుడు వచ్చినా సంతకం పెట్టడానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉండే, 10:30కి వచ్చినా పెడతాం, 2:30కి వచ్చినా పెడతాం, ఆఖరికి 4కి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం. వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో మీ అందరినీ ఎంకరేజ్ చేయాలనేసి మనకి టోటల్గా మనం చూసుకున్నట్లయితే మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా 10,370 మంది రాసినట్టయితే ఆల్మోస్ట్ 10,045 మంది మనకి మొత్తం అందరూ కూడా పాస్ అయినారు. 10,000 అబోవ్ ఫస్ట్ టైం మన డిస్ట్రిక్ట్లో ఇంతమంది పాస్ కావడం. సో లాస్ట్ టైం మనకి 92.97 వరకు మనకి పాస్ పర్సంటేజ్ ఉంటే ఈసారి 96.87 వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి 4% పాస్ పర్సంటేజ్ అనేది కూడా పెరిగింది. ఆఫీస్ ఇండియన్ పేరెంట్స్కి, పత్రికా విలేకరులకు, వచ్చినటువంటి తల్లిదండ్రులకు, మా స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి మార్చి 2025లో మనం నిర్వహించుకున్నాం. దీంట్లో మనకి మొత్తము పిల్లలు 10,370 మంది ఎగ్జామ్ రాస్తే 10,045 మంది పాస్ అయ్యారు. మొత్తం ఈ సంవత్సరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.